జై శ్రీరామ్. ఈ విధముగా సీతమ్మ చెప్పిన మాటలు నేను విన్నాను. నాకు పట్టరాని కోపము వచ్చినది. ఆలోచించాను. ఆ పైన చేయవలసిన పనిని నిశ్చయించినాను. అంతటా నా దేహాన్ని పర్వతమంత ఎత్తున పెంచాను. రావణాసురునికి కోపము తెప్పించి వాడితో యుద్ధము చేయవలెనని అనుకున్నాను. అప్పుడు ఆ అశోకవనాన్నంతా నాశనము చేసినాను. నేను ఈ వనాన్ని విరిచేస్తూ ఉంటే ఆ మహాధ్వనికి అప్పుడు అక్కడ బెదిరిపోయి పరుగులెత్తుతున్న మృగపక్షి సమూహాల భయంకర ధ్వనులకు అక్కడున్న వికృతాననలు రాక్షసాంగనలు నిద్రలేచినారు. అట్లా విరిగిపోయిన అశోకవనాన్ని, పర్వతాకారంలో ఉన్న నన్ను చూచి వాళ్ళందరూ వెంటనే రావణాసురుని దగ్గరకు పరుగెత్తుకుని పోయి జరిగినదంతా చెప్పినారు. అప్పుడు రావణాసురుడు నా మీదకు కింకరులు అనే రాక్షసులను పంపించినాడు. ఒక ఇనుప గుదియతో నేను వాళ్ళందరినీ చంపివేశాను. అప్పుడు నాకొక బుద్ధి పుట్టింది. అక్కడున్న చైత్యప్రాసాదం మీదకు ఎగిరినాను. లంకాపట్టణం అంతటికీ అలంకారంగా ఉన్న ఆ చైత్యప్రాసాదాన్ని ధ్వంసం చేసినాను. అక్కడున్న ఒక స్తంభాన్ని ఊడపెరికి దానితో 100 రాక్షసులను